హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఇవాల్టి రెసిపీ వచ్చి కొరియాండర్ రైస్, అదేనండి కొత్తిమీర అన్నం. దానికి కావాల్సిన పద్ధతులు ఏదో చూసేద్దాం రండి. కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చెక్క, తెల్లగడ్డలు, అల్లం, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా, 5 పచ్చిమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డలు, చెక్క వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాం. బాగా నున్నగా గ్రైండ్ చేసేసుకోవాలి. మధ్యలో మనము రాళ్ళుప్పు, నేనైతే రాళ్ళుప్పు వేస్తున్నాను. బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి పక్కన పెనం పెట్టుకొని పోపుకి నూనె, జీలకర్ర, నెక్స్ట్ శనగలు వేసానండి. శనగపప్పు, శనగ బేడలు, ఉద్ది బేడలు, ఒక 2 పచ్చిమిర్చి చిలికలు, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగాలి అనమాట. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ వస్తే చాలన్నమాట. ఇప్పుడు అందులోకి నేను జీడిపప్పు వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే మాత్రం వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని, అదే కొత్తిమీర అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా అందులోకి వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. సో ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, అప్పుడే చూసి వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ అంతే షుగర్. ఎందుకంటే ఆ కలర్ వెళ్ళకుండా, ఆ కొత్తిమీర కలర్, ఆ గ్రీనిష్ కలర్ వెళ్ళకుండా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా కొద్దిగా 1/2 స్పూన్ మాత్రమే గరం మసాలా, ఎందుకంటే మసాలా ఫ్లేవర్ మనకు రావాలి కాబట్టి. సో బాగా వేపుకోండి ఆయిల్ పైకి తేలే వరకు. చూసారా ఎంత ఆయిల్ ఎంత పైకి వచ్చిందో? ఈ టైంలో మనము ఆల్రెడీ అన్నం వంచి పెట్టుకుంటాం కదండి, పక్కన తీసి పెట్టేసుకుంటాము. బాగా చల్లార్చుకొని ఆ రైస్ పొడిగా, చూసారా ఎంత పొడిగా ఉందో? అలాంటి రైస్ వేసి కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గార్నిష్కి మనం దానిపైన కాజు వేసుకోవచ్చు మళ్ళీ, లేదా నేనైతే ఇక్కడ మళ్ళీ కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ జస్ట్ ట్రై అండ్ కామెంట్. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.